ఘటోత్కచుడి గురించి యుద్ధంలో బెంగపెట్టుకోవడం కాదు. ఉద్యోగ పర్వంలో ఒకానొకప్పుడు సంజయుడితో మాట్లాడుతూ ధృతరాష్ట్రుడు బెంగపెట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడు లెక్క కట్టాడంటే మామూలుగా ఉండదు. తల పట్టుకుని సంజయుడితో అన్నాడు, భీముడి వరకు ఎందుకురా, ఘటోత్కచుడి చాలు, వాడు బ్రతికుండగా నా సైన్యాలు నా కొడుకు ఎలా బ్రతుకుతారు అని అడిగాడు. అంటే ఘటోత్కచుని యొక్క బలం ఎటువంటిదో మీరు ఊహించవచ్చు. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ భాషలో అయితే ఇంకొక రావణాసురుడు, అంతటి బలవంతుడు ఘటోత్కచుడు. అంత గొప్ప యుద్ధం చేసి మేఘరూపాన్ని పొందాడు. పెద్ద మేఘరూపం పొంది పెద్ద పెద్ద కత్తులు, శూలాలు, బాణాలు పైనుంచి వర్షించాడు. ఆ వర్షంలో తెగటారిపోయారు. కంఠాలు తెగిపోయి, డొక్కలు తెగిపోయి, గుర్రాలు మరణించి కుప్పలు కుప్పల కింద పడిపోయి. కర్ణుడంతటి వాడు అసలు ఎక్కడున్నాడు కొట్టడానికి? కనపడడం అదృశ్య రూపుడు. అంత భయంకరమైన యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం అంతా కూడా కాకావికలైపోయారు. అయిపోయి అసలు ఈ ఘటోత్కచుడు మరణిస్తే తప్ప తెల్లవారడం అన్న మాట లేనే లేదు. అసలు మనం గట్టెక్కడం అన్నమాట, ఇంటికి వెళ్ళడం అన్నమాట లేదు. వాటితో సరి అక్షౌహిణీలన్నీ అని కర్ణుడి దగ్గరికి పరిగెత్తారు. కర్ణా నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ముందు ఆ ఘటోత్కచుడిని చంపేసేయి అన్నారు. అనగానే కర్ణుడు ఇక ఆలోచించడానికి అవకాశం లేక ఆయన ఏం చేశాడంటే, ఒకనాడు ఇంద్రుడు తనకి ఇచ్చినటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం ఉంది. ఇక ఆలస్యం చేస్తే కుదరదు, ఘటోత్కచుడు మరణించి తీరాలి, ఇంతమంది ఆర్తనాదం చేస్తున్నారు, రథం దగ్గరికి వచ్చి ఘటోత్కచుడిని చంపమంటున్నారని శక్తి ఆయుధాన్ని గురి చూసి లాగి గుండెల మీద ప్రయోగించాడు. అది ఘటోత్కచుని యొక్క గుండెలు బద్దలగొట్టి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒక్కసారి పైనుంచి యుద్ధభూమిలో కింద పడిపోయి నడుం వరకు సొంగ ఏరులా కారిపోయేటట్టుగా అందులో పడిపోయి మరణించాడు. పాండవ సైన్యం అంతా కాకావికలై చల్లాచెదరైపోయింది. అర్జునుడు, భీమసేనుడు, ధర్మరాజు ఇటువంటి వాళ్ళందరూ కూడా తలలు వంచుకుని దుఃఖంతో బాధతో నిలబడిపోయారు. ఘటోత్కచుడంటే పాండవులకు అంత అండగా నిలబడి యుద్ధం చేసినవాడు. ఘటోత్కచుడు మరణించారని అందరూ ఇంత దుఃఖంతో పాండవ సైన్యం ఒక్క క్షణం పాటు నిలబడిపోతే కృష్ణుడు చేత్తో పట్టుకున్నటువంటి పగ్గాలు తీసి రథం యొక్క నగలుకి కట్టేశాడు. అంటే మరి ఇలా చేత్తో పట్టుకుని ఉండాలి కదా. ఎక్కడ? యుద్ధభూమిలో ఉండగా గుర్రాల యొక్క పగ్గాలు తీసి నొగలు కట్టేశాడు. పాంచజన్యం తీసి గొప్పగా పూరించాడు. ఏదైనా విజయం కలిగితే పూరిస్తారు. ఘటోత్కచుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే పూరించాడు. పోని పూరించి ఊరుకోలేదు. ఒక చెట్టు మించి వేలాడుతున్న తీగ మల్లటి గాలికి ఊగితే ఎలా ఊగుతుందో అలా రథంలో 2 చేతులు ఎత్తి నాట్యం చేశాడు. నాట్యం చేసి ఊరుకోలేదు, పాట పాడాడు. పాట పాడి ఊరుకోలేదు, అర్జునుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి వెన్ను తట్టాడు. ఎంత ఆనందమయ్యా ఇవాళ, ఘటోత్కచుడు చచ్చిపోయాడు అన్నాడు. అర్జునుడికి మతిపోయి, ఏమిటి బావా ఇది, ఘటోత్కచుడు చచ్చిపోయాడని మేమందరం ఏడుస్తుంటే నువ్వు ఈ నాట్యం ఏమిటి, నొగలుకి తీసుకొచ్చి పగ్గాలు కట్టేయడం ఏమిటి, పాంచజన్యం పూరించడం ఏమిటి, పాటలు పాడడం ఏమిటి, నా వెన్ను తట్టడం ఏమిటి, ఆనందపడిపోవడం ఏమిటి, ఘటోత్కచుడు చచ్చిపోయాడని పొంగిపోతున్నావు, ఎవరైనా వింటే ఏమనుకుంటారు? చచ్చే ఘటోత్కచుండు మన సైన్యములెల్ల కలంగి అల్లడం విచ్చుట చూచి మేము వెగనొక్కన వందెదా, ఇప్పుడు ఎమ్మెయిన్ వచ్చే ప్రమోదము ఎట్లు గురువంపు చరిత్రము దక్కి లాఘవంబచ్చువడం చలంగెదు మహాపురుష, ఇది ఏమి చెప్పవే అని అడిగాడు. ఏమయ్యా, ఘటోత్కచుడు మరణించాడా? మన సైన్యాలన్నీ కాకావికలై చల్లాచెదరైపోతున్నాయా? మేమందరమునేమో బాధతో తలలు ఉంచుకొని నిలబడిపోయి ఉన్నామా? అటువంటప్పుడు మా యందు అభిమానం కలిగినటువంటి వాడివి, బంధుప్రీతి ఉన్నవాడివి, నువ్వు కూడా బాధపడ్డం మానేసేసి పెద్దలు ఎలా ప్రవర్తిస్తాలో అలా ప్రవర్తించకుండా ఏదో చిన్న బుద్ధితో ప్రవర్తించేవాళ్ళ ఏమిటి పాంచజన్యం పూరించడం ఏమిటి, నాట్యం ఏమిటి, పాట ఏమిటి, కౌగిలించుకోవడం ఏమిటి, వెన్ను తట్టడం ఏమిటి, సంతోషపడిపోవడం ఏమిటి, ఏమిటి బావా, నాకేం అర్థం కావట్లేదు, ఇందులో ఏమైనా అంతరార్థం ఉందా మహాపురుష చెప్పు అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, నేను ఏది చేసినా ఉట్టినే చెప్పను, సంతోషపడడానికి ఒక ప్రధాన కారణం ఉంది. కర్ణుడికి ఒక పేరుంది, వైకర్తనుడు అని. ఎందుకని అంటే ఆయన పుట్టినప్పుడు సహజ కవచ కుండలములతో పుట్టాడు.
సహజ కవచ కుండలములతో పుట్టిన వాడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచ కుండలములను నాకు ఇచ్చి ఇమని దేహి అని నిలబడ్డాడు. ఇస్తానన్న మాట వెనక్కి తీయడు కాబట్టి కత్తి తీసుకుని తన చర్మాన్ని తానే కోసేసి తన ఒంట్లో ఉన్న కవచ కుండలములను ఉత్తరించి పైకి తీసేశాడు. తన చర్మాన్ని తానే కత్తితో కోసి తనలో ఉన్న కవచ కుండలాల్ని పైకి తీసి ఇచ్చినవాడు కాబట్టి వైకర్తనుడని పేరు. ఇంత దారుణమైన దానం చేశాడు కర్ణుడు. అది చూసి ఇంద్రుడంతటి వాడు కూడా ఒక మాట అన్నాడు, కవచ కుండలాలు పోగొట్టుకున్నావు కదా, దీనికి ప్రత్యామ్నాయంగా నీకు శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని ఇస్తున్నాను, ఇది ఒక్కసారి మాత్రమే పనికొస్తుందన్నాడు. ఆ శక్తి అన్న అస్త్రాన్ని అర్జున నీకోసమే దాచాడు కర్ణుడు. అది ఎప్పుడు వేస్తాడో అని నేను నిద్రపోయింది లేదు, బెంగ పెట్టుకుని ఉన్నాను. నిజంగా శక్తి అన్న ఆయుధాన్ని కర్ణుడు ప్రయోగించి ఉంటే నీ గాంధీవము నా సుదర్శనము కలిపి ఆపవు, ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు. నువ్వు మరణించిన నాడు నేను ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం కర్ణుడికి గుర్తు రాకుండా చేసిన వాడు కృష్ణుడే అని నిర్ధారించవలసి ఉంటుంది. ఇప్పుడు ఘటోత్కచుణ్ణి తప్పించుకోవడానికి మార్గం లేక ప్రయోగించేశాడు శక్తిని. అది ఘటోత్కచుణ్ణి కొట్టేసింది. ఘటోత్కచుడు పోతే పోయాడు, ఇక నిన్ను చంపడానికి అస్త్రం లేదు కర్ణుడి దగ్గర. కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టే. ఇప్పుడు అయిపోయింది ఇంకా కురుక్షేత్ర యుద్ధం. అందుకే అమ్మయ్యా వాడి దగ్గరున్న శక్తి వెళ్ళిపోయిందని నేను సంబరంతో గంతులేసి నేను వెన్ను తట్టి కౌగలించుకున్నా, చేతులకి పగ్గాలు అడ్డొస్తాయని కట్టేశా. అంతే అనుకుంటున్నావా? జరాసంధుడు, ఏకలవ్యుడు ఇటువంటి వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులో ఘటోత్కచుడు కూడా అంతే ప్రమాదకరమైన వ్యక్తి. విష్ణుద్వేషి, ధర్మద్వేషి, యజ్ఞయాగాది క్రతువులంటే పడవు, ధర్మాన్ని అంగీకరించడు. ఇవాళ మీ మీద ఉన్న మమకారంతో తన యుద్ధం చేసినా రేపు నిజంగా గెలిచిన తరువాత ఘటోత్కచుడు బ్రతికి ఉంటే ఘటోత్కచుణ్ణి చంపడానికి మళ్ళీ నేను ఎంతో పరిశ్రమ చేసి చంపాలి. నీకొక్క మాటలో చెప్పాలంటే బావా వీరొక రావణాసురుడే ఘటోత్కచుడు. అటువంటి వాడు చనిపోయాడు అంటే ఒకే ఒక్క కారణం, ఇంద్రుడి యొక్క శక్తి వలన మరణించాడు. 2 ప్రయోజనములు ఒక్కసారి పూర్తయిపోయాయి. ఇటు ఘటోత్కచుడు పోయాడు, అటు కర్ణుడి చేతిలో శక్తి పోయింది. ఇంత గొప్ప సందర్భం జరిగితే, ధర్మం నిలబడితే, నాకు పని తగ్గిపోతే, నువ్వు బతికేస్తే నాకు ఆనందం కాకపోతే ఏముంటుంది? అందుకే పాంచజన్యం ఊదాను, పాట పాడాను, నృత్యం చేశాను, కౌగులించుకున్నాను, వెన్ను తట్టాను, తప్పేం బావా అని అడిగాడు. అమ్మ నాయనో మహానుభావా, నీకు తెలుస్తుంది తప్ప మాకెక్కడ తెలుస్తుందయా, నీ యొక్క లీలలో అమోఘములు కృష్ణ అని చెప్పి అర్జునుడు కూడా సంతోషించాడు. ఏది ఏమైనప్పటికీ ఒక మెరుపు ఘటోత్కచుడు. నిజంగా ధర్మాత్ములైనటువంటి పాండవులకి ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రమాదం వస్తుందని ఆది పర్వంలో వాళ్ళకి కావలసినటువంటి విరుగుణ్ణి పరమాత్మ ఇచ్చేశాడు. ఆది పర్వంలో వాళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాకుండా బ్రహ్మచారులుగా ఉండగా వాళ్ళ ధర్మానుష్ఠాన బలానికి సంతసిల్లి పరమేశ్వరుడు అనుగ్రహించి ఘటోత్కచుని యొక్క జననమును అనుగ్రహించాడు. హిడింబయందు ఘటోత్కచుడు పుట్టి ఉండకపోతే శక్తి అస్త్రము వలన అర్జునుడు ఏమై ఉండేవాడో కృష్ణుడే బెంగపెట్టుకున్నాడు. అంటే ఇక మనబోటిగాలం ఏమని దాని మీద నిర్ణయం చెయ్యగలం? భగదత్తుణ్ణి కొట్టాడన్నా, భీముణ్ణి కాపాడాడన్నా, అర్జునుణ్ణి రక్షించాడన్నా, శక్తి అస్త్రం చేత ఘటోత్కచుడు పడిపోయాడు అన్నా నిజంగా ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏముంటుంది? అందుకే నిరంతరము ధర్మమునందు ఎవరు అనురక్తులై ఉంటారో వాళ్ళకి పరమాత్మ యొక్క విశేషమైనటువంటి కృప సదా తోడుగా ఉంటుంది. వాళ్ళు అన్ని ఆపదల నుంచి గట్టెక్కుతారు అనడానికి తిరుగులేని నిదర్శనమే ఈ హిడింబ ఘటోత్కచుల యొక్క వృత్తాంతం. ధర్మము అనేటటువంటి మాటని సువ్యవస్థితం చేయడానికి, దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా ధర్మాన్ని అందరూ బాగా నమ్మి అనుష్ఠించడానికి
యథార్థముగా జరిగినటువంటి కథలతో కూడుకున్నటువంటి ఈ సమాహార స్వరూపమైనటువంటి భారతం 1కి 10 మాటలు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు పొందేటటువంటి ప్రయోజనాన్ని వివరిస్తూ ఉంటుంది. పాండవులు ధర్మానుష్ఠాన తత్పరులు. పాండురాజు గారు అందుకే దేవతల వలన సంతానమును పొందేటప్పుడు మొట్టమొదట ధర్మదేవత వలన సంతానం కలగాలి అని కోరుకున్నాడు. ఎందుచేత అంటే తండ్రి లేనప్పుడు అన్నదమ్ములలో పెద్దవాడు తండ్రి యొక్క స్థానాన్ని పొందుతాడు. అప్పటికే పాండురాజు గారి జీవితం ప్రశ్నార్థకం. కిందమ మహర్షి ఇచ్చినటువంటి శాపం కారణంగా పాండురాజు ఎంతకాలం బ్రతుకుతాడు అనేటటువంటిది చెప్పడం ఎవరికీ సాధ్యం కానటువంటి విషయం. అటువంటి సమయంలో ఎంత గొప్ప బలవంతులైనప్పటికీ కూడా, ఎంత దేవతాంశ సంభూతులైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క బలపరాక్రమములు ధర్మముతో ముడిపడనప్పుడు అవి వృద్ధిలోకి వచ్చేటటువంటివి కావు. ఒక వ్యక్తి ఎంత బలం కలిగినవాడు కానివ్వండి, ఎంత తెలివితేటలున్నవాడు కానివ్వండి, ఎంత మేధాసంపత్తి ఉన్నవాడు కానివ్వండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, ధర్మానుష్ఠాన తత్పరుడు కాకపోతే అది క్రమక్రమంగా భూమిలోకి నీరు ఇంకిపోయినట్టు ఇంకిపోతుంది తప్ప అది జ్వాల పైకి రేగినట్టుగా పైకి రావడం కష్టం. అందుకే పైన తాను ఏ కారణం చేతనైనా వెళ్ళిపోవలసి వస్తే, అంటే పాండురాజు ఉన్నవాళ్లలో పెద్దవాడు ధర్మము యొక్క ప్రతిస్వరూపమై ఉండగలిగితే, ధర్మదేవత యొక్క అనుగ్రహము చేత వచ్చినవాడైతే వెనక ఉన్నటువంటి బలపరాక్రమములన్నీ ధర్మ మార్గంలోనే నడుస్తాయి. ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి వంటి వాడు కనుక అన్నగారి మాట ఔదల దాల్చి తమ్ములందరూ కూడా అన్నగారు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తే ధర్మము చేత వాళ్ళ బలములు కాపాడపడతాయి. వాయుపుత్రుడు భీముడైనా, సాక్షాత్ దేవేంద్రుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు అర్జునుడైనా, అశ్వినీ దేవతల యొక్క అంశలలో వచ్చినటువంటి నకుల సహదేవులైనా ధర్మముతో ముడిపడనప్పుడు మాత్రం వాళ్ళ బలపరాక్రమాలు అన్ని వేళలా అభ్యున్నతి పథం వైపుకు వెడతాయి అని చెప్పడం చాలా కష్టం. అందుకే దూరదృష్టి కలిగినటువంటి పాండురాజు గారు మొట్టమొదట ధర్మదేవతానుగ్రహంతో ధర్మరాజుని కన్నాడు. ధర్మానుష్ఠానంలో ఓర్పు చాలా ప్రధానమైనటువంటి విషయం. అసలు ఆ సహనము లేనివాడు ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యలేడు. అటువంటి ధర్మానుష్ఠాన తత్పరులైనటువంటి పాండవులకి కాలంలో ఏదైనా ఉపద్రవం వచ్చేటటువంటి అవకాశం ఉంటే, ఏదైనా ప్రమాదం వాళ్ళకి తెలియకుండా పొంచి ఉన్నట్టయితే వాళ్ళు చేసినటువంటి ధర్మం వాళ్ళకి గురుస్వరూపంగా భగవత్ స్వరూపంగా ఆదుకుంటూ ఉంటుంది. మనకి సనాతన ధర్మంలో గురువు ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే సాక్షాత్ శివుడు. అందుకే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపము గురువు. వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్నారు అంటే ధర్మము చేత ఎవరు ప్రీతి పొందాలి? భగవంతుడు ప్రీతి పొందాలి. ప్రీతి పొందిన భగవంతుడు ఏం చేయాలి? వాళ్ళని రక్షణ చేస్తూ ఉండాలి. రక్షణ చెయ్యమన్నప్పుడు మహాభారతంలో మీరు ఒక విషయాన్ని గమనిస్తే, పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక నరుడు ఎలా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తిస్తూ పాండవుల్ని కాపాడుతుంటాడు. ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకోకపోతే పాండవుల యొక్క రక్షణ భారాన్ని గురువులు తలకెత్తుకుంటారు. వాళ్ళని ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యక్కర్లేదు. గురువే వచ్చి కాలగమనంలో వాళ్ళకి రాబోయేటటువంటి ప్రమాదాన్ని గుర్తించి, మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఇబ్బంది పడవలసి వచ్చేటటువంటి రోజులు వస్తాయి అని చెప్పి అసలు ఆ సమస్య రాకుండా పరిష్కారాన్ని చెప్పి వెడుతూ ఉంటారు. మహాభారతంలో మీరు గమనిస్తే ఇది ఒక వైచిత్రి. అన్ని క్లిష్ట సమయాలలో ఒక్క మాయాద్యూత సమయంలో తప్ప కృష్ణుడైనా వస్తాడు, వ్యాసుడైనా వస్తాడు, నారదుడైనా వస్తాడు, ఎవరో ఒక గురువు వస్తారు, వచ్చి పాండవులకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో నారద మహర్షి వచ్చి పాండవులకు గొప్ప అభ్యున్నతిని కల్పించాడు. ఎలా అంటే, దుర్యోధనుడు ఒక కుటిల పన్నాగాన్ని ఆలోచించాడు. లోకంలో భయంకరమైనటువంటి జగడములు జరిగితే అది ప్రాణాలు పోయే వరకు వెళ్ళిపోయేటటువంటి స్థితి కల్పించబడితే
ఒక కారణం, బలమైన కారణం ఏదవుతుంది అంటే స్త్రీ. ఎందుకని అంటే సుందోపసుందులు ఆ కారణం చేతనే మరణించారు, రావణుడు ఆ కారణం చేతనే మరణించాడు. దుర్యోధనుడు ఏం ఆలోచించాడంటే స్త్రీ విషయంలో వీళ్ళు దెబ్బలాడుకోవడానికి అవకాశం లేని ఒక గొప్ప పరిస్థితి సానుకూల్యతతో మన పట్ల ఏర్పడింది. ఏమిటది అంటే ద్రౌపదీదేవి ఒక్కతే 5గురికి భార్య. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించి అన్నదమ్ముల మధ్య వైషమ్యాల్ని ఏర్పరచగలగడానికి ఇదొక గొప్ప కారణం. ద్రౌపదీదేవిని అడ్డుపెట్టి వాళ్ళ మనసులు విరిచి 5గురి మధ్య కలతలు ఏర్పడేటట్టుగా చేయవచ్చు. పాండవులు 5గురు కలిసి ఉన్నారా, వాళ్ళని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పాండవులు కాని విడిపోయారా, ఇక ఓడించడం చాలా తేలిక. అందున పాండవులు 5గురు కలిసి ఉండి ధర్మరాజు గారు నాయకత్వం వహిస్తుండగా వాళ్ళు దుర్నిరీక్షులు. వాళ్ళని విడగొట్టడం అంటే ఎలా ఉండాలి అంటే అదేదో తాత్కాలికమైన కారణము కాకూడదు, ఇక శాశ్వత వైరమునకు కారణము కావాలి. అంటే అది ఎంత దూరం వెళ్ళాలి అంటే వాళ్ళల్లో వాళ్లే దెబ్బలాడుకోవలసినటువంటి కారణం కావాలి. ఆ కారణం వలన పాండవులు 5గురిలో ఎవరైనా పడిపోయినా పడిపోవలసి రావచ్చు. అంత బలమైనటువంటి కారణం ద్రౌపదీదేవే అవ్వాలి. ఆవిడ కారణంగానే మనం వాళ్ళల్లో కలహాన్ని సృష్టించాలి అని ఆయన పన్నిన పన్నాగాలలో, దుర్యోధనుడు పన్నిన పన్నాగములలో ఒకటి. కానీ ఎవరికీ తెలియదేమో కానీ భగవంతుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఎవరి మనసులలో ఉన్న ఆలోచనలైనా ఆయన కనిపెట్టగలడు. కానీ భగవంతుడు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడి కాపాడుతుంటాడు అంటే ధర్మాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళని కాపాడతాడు. ఈ దేశము యొక్క గౌరవం అంతా కూడా ఆ ధర్మము మీదే ఆధారపడి ఉన్నది. ఈ దేశమునకు ధర్మభూమి అని పేరు. అందుకే ఈ దేశమన్న, ఈ మట్టి అన్న, ఇక్కడి నదులన్నా, ఇక్కడి వాంగ్మయమన్నా, ఇక్కడి ఋషులన్నా, ఇక్కడి కవులన్నా, ఇక్కడి ప్రవచనాలన్నా యావత్ ప్రపంచం దాసోహం అంటుంది. 1కి 10 మాటలు వాంగ్మయం అంతా దేన్ని ప్రతిపాదిస్తుంది అంటే ధర్మాన్నే ప్రతిపాదిస్తుంది. అందుకే ద్రౌపదీదేవి కారణంగా పాండవుల మధ్యలో ఏ విధమైనటువంటి కలహము సంప్రాప్తించవలసినటువంటి అవసరం లేని స్థితిని ముందే కల్పించడం కోసం భగవంతుడొకటి గురువొకటి కాదు కనుక భగవంతుడి రూపంలో నారద మహర్షి పాండవుల దగ్గరికి వచ్చారు. వచ్చి స్త్రీ కారణంగా ఎంతంత వైరం ఏర్పడే అవకాశం ఉంటుందో బోధ చేసి సుందోపసుందుల యొక్క ఉపాఖ్యానాన్ని వాళ్ళకి వివరించి, మీరు ముందు జాగ్రత్త చర్యగా ఎవ్వరూ మిమ్మల్ని ఈ విషయంలో కలతలు కల్పించడానికి అవకాశం లేని స్థితిని ఏర్పరుచుకోవాలి అంటే మీరు ఒక మర్యాద ఏర్పాటు చేసుకోండి, ఒక సమయము అంటే ఒక నియమము ఏర్పాటు చేసుకోండి. ఏమిటి ఆ నియమము అంటే 1 సంవత్సరం పాటు ద్రౌపదీదేవి అన్నదమ్ములలో ఒకరి ఇంట ఉంటూ ఉంటుంది. ఆమె ఏ అన్నదమ్ముడి ఇంట్లో ఉందో ఆ సమయంలో మిగిలిన నలుగురిలో ఏ ఒక్కరూ కూడా వెళ్ళడానికి వీల్లేదు ఆ ఇంటికి. ఒకవేళ అలా వెడితే ఏదో ధర్మరాజు గారితో ద్రౌపదీదేవి ఉన్న సమయంలో ఆమె ఆ ఇంట్లో ఉండగా ఏ అర్జునుడో భీముడో నకులుడో సహదేవుడో ఆ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళిద్దరూ ఉండగా చూస్తే నియమభంగమైంది. కాబట్టి సంస్కృత భారతం అయితే 12 సంవత్సరములు, తెలుగు భారతం అయితే 12 నెలలు. 12 నెలల పాటు తీర్థయాత్ర చేసి బ్రహ్మచర్యాన్ని పాటించి ఉత్తమమైనటువంటి వ్రతములను ఆచరించి తద్దోషమును పోగొట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.